ఆల్ రైట్. సో వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. మనము ప్రీవియస్గా మంత్రుల యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్ వరకు, ప్రమాణ స్వీకారాల వరకు, వాళ్ళ యొక్క నియామకం గురించి, పదవీ కాలం, తొలగింపు విధానం, జీతభత్యాలు అంతవరకు డిస్కస్ చేసినాము. అండ్ మంత్రుల యొక్క బాధ్యతలు అనేది ఈరోజు సెగ్మెంట్. ఓకే, సో మరి మంత్రులకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి, యాక్చువల్గా వెన్ వి స్టడీ అబౌట్ ద డెమోక్రటిక్ సిస్టమ్, మనం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి లేదా ప్రభుత్వం గురించి చదివేటప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది మొత్తం కూడా బాధ్యత గురించి మనము చదువుతాము. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ సినోనిమస్ టు ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సో బాధ్యతకి మరో పేరే డెమోక్రసీ అన్నమాట. ఓకే, సో అందరికీ కూడా బాధ్యతలు ఉంటాయి, బట్ మంత్రులకు ఎలాంటి బాధ్యతలు ఉన్నవి అనేది టు బి స్పెసిఫిక్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనము చూసుకున్నాము. ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. సో రాష్ట్రపతికి ఎలాంటి బాధ్యతలు ఉన్నవి? ఈయన బాధ్యతల్ని మనము అధికారాలు అని చెప్పేసి చదివినాం. ఈయన బాధ్యతల్ని అధికారాలు అని చదివినాం. సో ఏమేమి అధికారాలు? అధికారాలు ఇన్ ద సెన్స్ బాధ్యతలు. ఏమేమి అధికారాలు ఉన్నాయి ఈయనకి అంటే కార్యనిర్వాహక అధికారాలని, శాసన నిర్వాహక అధికారాలని, న్యాయ అధికారాలని, ఫినాన్స్ అధికారాలని చదువుకున్నాం, రైట్? సో మరి పర్టికులర్గా మంత్రులకి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు ఉన్నవి అనేది చూడాలి. జస్ట్ పదాల్లో మార్పు ఉండొచ్చు, పదాల్లో తేడా ఉండొచ్చు. ఓకే, ఈయన విషయంలో మనం అధికారాలు అని చదువుకున్నాం. ప్రెసిడెంట్ విషయంలో, ముఖ్యమంత్రి విషయంలో కూడా ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి విషయంలో కూడా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అని చదువుకున్నాము. ఇక్కడ మనం అనవచ్చు మంత్రుల యొక్క అధికారాలు ఏంటి అని అనవచ్చు, బట్ అధికారాల కంటే కూడా వీళ్ళందరికీ మనం బాధ్యతలు అనే వర్డే ఆపాదించవచ్చు. బట్ సమ్హౌ మంత్రుల యొక్క బాధ్యతలు అంటే ఏంటో ఒకసారి చూడండి. ఒకటి, సమిష్టి బాధ్యత ఉంటుంది. సో మంత్రిమండలి మొత్తం కూడా మీరు ఒకవేళ మంత్రుల యొక్క ఏర్పాటు విధానం చూస్తే అండ్ వీళ్ళ యొక్క నియామకం గురించి చూస్తే మనకు ఆర్టికల్ 74 అనేది క్లియర్ కట్గా చెప్తుంది. ఏంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటుంది, మంత్రిమండలి ఉంటుంది, దానికి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. సో ఇదేం చూపిస్తుంది అని అంటే కలిసిమెలిసి ఉండడాన్ని చూపిస్తుంది. అదే మాదిరిగా ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తారు సమిష్టిగా, అండ్ సమిష్టిగా బాధ్యత వహిస్తారు లోక్సభకి. సో లోక్సభకి వీళ్ళు జవాబుదారీగా ఉంటారు అని చెప్పేసి. సో కేంద్రం యొక్క మంత్రిమండలి మొత్తం కూడా, కేంద్ర మంత్రివర్గం మొత్తం కూడా లోక్సభకి జవాబుదారీగా ఉంటుంది. రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే దిగువ సభ ఏదైతే ఉందో దిగువ సభకి బాధ్యత వహిస్తారు ప్రభుత్వం పరిపాలన చేస్తున్న వాళ్ళు. ఓకే, సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళని కలిపి మనం ఏమంటున్నాము? గవర్నమెంట్ అని అంటున్నాము. ఓకే, సో వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఎవరి కోసం పరిపాలన? ప్రజల కోసం. మరి ప్రజల కోసం పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కదా. మరి ప్రజలకి జవాబుదారీగా ఉండడం పాసిబుల్ కాదు, ఎందుకంటే జనాభా చాలా ఎక్కువ. మరి అంతమంది జనాభాకి పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు ఇండివిజువల్గా సమాధానం ఇవ్వటము నాట్ పాసిబుల్. కాబట్టి అదేవిధంగా ప్రజలకి అధికారం ఉంది. ఏమని? ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఏమైనా అవకతవకలు ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, అలాంటి ప్రాబ్లంని ప్రజలు నిలదీసి అడిగేటువంటి అవకాశం ఉంది. మరి మనము మంత్రులని కలవటం అంత ఈజీనా? లేదా వాళ్ళు ఫ్రీగా ఉంటారా? ఉండరు. వాళ్ళు చాలా బిజీ ఉంటారు. వాళ్ళ కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. సో హానెస్ట్గా పనిచేసే ఒక మంత్రికి తినడానికి, తర్వాత కొంచెం ప్రైవేట్ పనులకు తప్ప వేరే వాటికి సమయం దొరకదు. మరంత ఈజీ కాదు. అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా పరిపాలన చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నారు, లేదా ప్రజలకి బాధ్యత వహిస్తున్నారు అనేది ఎట్లా నిర్ధారణ అవుతుంది మనకు అనంటే, మీరు ఒకవేళ ఎన్నికల్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లోక్సభకి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు, రాష్ట్ర శాసనసభలకి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఆ సభలకు బాధ్యత వహించడం అంటే ఏంటి? వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యకలాపము,
విధానం అమలు చేయటం కావచ్చు, చట్టాలు అమలు చేయటం కావచ్చు, స్కీమ్లు అమలు చేయటం కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏదైనా కూడా ఒక సొసైటీకి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ఒక పర్టికులర్ సెక్షన్కి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ఏదైనా దాన్ని ఎట్లా పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది శాసనసభ ముందర ఉంచుతారు. సో ఈ శాసనసభ వాళ్ళు ఏం చేస్తారు, ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారు. సో ఇట్లా కాదు ఇంకొక విధంగా చేయాల్సి ఉండే అని చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. ఈ విధంగా మంత్రుల మండలి మొత్తం కూడా సమిష్టిగా దిగువ సభకి బాధ్యత వహిస్తుంది. థియరటికల్గా మీరు ఇంకొక పాయింట్ని అబ్జర్వ్ చేస్తే, మరి మంత్రుల మండలి అంతా ఎవరు అని అంటే ఈ దిగువ సభలో మెజారిటీ ఉన్న వాళ్ళే గవర్నమెంట్గా ఉంటారు. దిగువ సభలో మెజారిటీ ఉన్న వాళ్ళే అంటే దిగువ సభలో మద్దతు ఉన్న వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకొక విధంగా చూడండి, ఇప్పుడు వీళ్ళు బాధ్యత వహిస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది అండ్ మీరు పరిపాలన చేయండి అని వీళ్ళు సభలో ఉండి మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ వీరు బాధ్యత వహించకుండా పరిపాలన సరిగ్గా చేయకుండా ఉంటే నీ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నిన్ను దింపేస్తాం. సో ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో సమిష్టి బాధ్యత అనే పాయింట్లో మంత్రిమండలి మొత్తం కూడా లోక్సభకి బాధ్యత వహించాలి, ఇక్కడ రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాలి స్పెసిఫిక్గా. ఒకవేళ మనం జనరల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే సో దీని బదులు ఇక్కడ పార్లమెంట్ అని అనొచ్చు. మంత్రిమండలి పార్లమెంట్కి బాధ్యత వహిస్తుంది, ఇక్కడైతే రాష్ట్ర శాసన శాఖ ఆర్ శాసనసభ, ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అర్థం, లోవర్ హౌస్. సో నార్మల్గా అయితే పూర్తి దాన్ని చెప్పవచ్చు. ఓకే, సో అది జనరల్గా, బట్ స్పెసిఫిక్గా ఏంటి అని అంటే అది దిగువ సభకి వాళ్ళు బాధ్యత వహిస్తారు. సో దీని మీనింగ్ ఏంటి, దిగువ సభలో చర్చలు జరుగుతాయి అండ్ ఆ చర్చలు విఫలమైతే ఓటింగ్ జరుగుతుంది. దేనికి సంబంధించి ఓటింగ్ అని అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. మరి రాజ్యసభలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటే నో, అంటే సింప్లీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది, అవిశ్వాస తీర్మానం అనేది కేవలం దిగువ సభలో ప్రవేశపెట్టబడుతుంది. ఎందుకు అనంటే ప్రభుత్వం వాళ్ళు దిగువ సభకి రెస్పాన్సిబుల్. ఇన్ కేస్ ఆ దిగువ సభలో మెజారిటీ కోల్పోతే దిగువ సభ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ప్రభుత్వాన్ని తొలగించేసి ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళకి చెప్తారు అన్నమాట, వాళ్ళకి ప్రభుత్వాన్ని అప్పగిస్తారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వీళ్ళ చర్యలకి ఉమ్మడిగా బాధ్యత వహిస్తారు. ఎప్పుడైనా మీరు విన్నారు లోక్సభలో ఎవరైనా అపోజిషన్ ఎంపీ ప్రశ్నలు అడుగుతారు, సో ప్రశ్నలు ఎవరిని అడుగుతారు అంటే ఆ పర్టికులర్ మినిస్ట్రీకి అడుగుతారు. సపోజ్ నేను అడగాలనుకుంటున్నా, ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఫ్లడ్స్ని హ్యాండిల్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అధికారం ఉంది అకార్డింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. 2005 విపత్తు నిర్వహణ చట్టం ద్వారా విపత్తులను ఎవరు నిర్వహించాలి అని అంటే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు నిర్వహించాలి. సో ఇప్పుడు అపోజిషన్లో ఉన్న ఒక ఎంపీ అడుగుతాడనమాట ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని. ఎవరి త్రూ అంటే స్పీకర్ త్రూ, డైరెక్ట్గా అడగరు, నాకు ఇది కావాలి ఆన్సర్ చెప్పు అని అడుగుతారు. నో, స్పీకర్కి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో త్రూ ద హానరబుల్ స్పీకర్ అంటే అధ్యక్షత వహిస్తున్న వ్యక్తి ద్వారా నేను ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నా వాళ్ళు ఈ డిజాస్టర్ని తగ్గించడానికి ఏమేం చర్యలు తీసుకున్నారు అని ప్రశ్న అడుగుతారు. సో ప్రశ్న అడిగినప్పుడు దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, ఆ ప్రశ్నల్లో మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఎట్లాగూ తర్వాత లెజిస్లేచర్ని తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఈ హోమ్ మినిస్టర్ ఆన్సర్ ఇస్తాడనమాట. ఎప్పుడైనా గమనించండి, ఒక మినిస్టర్ సమాధానం ఇస్తుంటే ఆ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా మంచిగా చప్పట్లు కొడతా ఉంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా బాధ్యత వహిస్తున్నారు. ఓకే, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, ఒకళ్ళనొకళ్ళు అబ్యూస్ చేసుకోవడము, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పుకోవడము ఉండదు. వాళ్ళందరూ కూడా ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉంటారు. అందుకే మనం నిన్న చూసినాము, ఎవరైనా ఒక మినిస్టర్ వ్యతిరేకిస్తే, వాళ్ళ యొక్క సహోద్యోగులు కౌన్సిల్ తోటి వ్యతిరేకిస్తే
అట్లాంటి వ్యక్తిని రిజైన్ చేయమని ప్రైమ్ మినిస్టర్ అడుగుతాడు. ఒకవేళ అతను రిజైన్ చేయకపోతే రిమూవ్ చేయాల్సిందిగా ప్రెసిడెంట్ కి చెప్తాడు. ఎందుకనంటే చర్యలకి వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా బాధ్యత వహించాలి. చర్యలకి వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా బాధ్యత వహించాలి. సో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మొత్తం మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. అవిశ్వాస తీర్మానం పెడితే మొత్తం మంత్రిమండలి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ తో పాటు. సో సింపుల్ గా అవిశ్వాస తీర్మానం అనేది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తీసుకొచ్చేది అని నోట్ చేయాలి. మరో మాటల్లో చెప్పాలంటే ప్రభుత్వానికి విశ్వాసం ఉందా లేదా అని చెక్ చేయడానికి తీసుకొచ్చేది అవిశ్వాస తీర్మానం. సో దీనికి వ్యతిరేకంగా విశ్వాస తీర్మానం కూడా ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఫర్దర్ క్లాసెస్ లో డీల్ చేస్తాం. సో ఇట్లా అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కేవలము లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాము అని చెప్పేసి చెప్పిన. ఇక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అంటే దిగువ సభ అని అర్థం. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి చర్చలు లోక్సభలోనూ జరగవచ్చు, రాజ్యసభలోనూ జరగవచ్చు. మంత్రులు సమాధానాలు లోక్సభలోనూ ఇస్తారు, రాజ్యసభలోనూ ఇస్తారు, అన్నీ జరుగుతాయి. కాకపోతే ప్రభుత్వాన్ని తొలగించడానికి వాడేటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ మాత్రం కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టబడుతుంది. ఎందుకనంటే అది ఒక ఫండమెంటల్, అదొక సూత్రం. లోక్సభకి వాళ్ళు బాధ్యత వహిస్తారు. లోక్సభలో మెజారిటీ ఉన్న వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. లోక్సభలో మెజారిటీ పోయిన వెంటనే వాళ్ళు ప్రభుత్వాన్ని దిగిపోతారు, ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు, ప్రభుత్వం దిగిపోతుంది అనమాట. సో సిమిలర్లీ ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మీరు టర్మ్ ని రీప్లేస్ చేసుకోండి. ఓకే. సో వీళ్ళు క్యాబినెట్ యొక్క నిర్ణయాలకి కట్టుబడి ఉండటం, క్యాబినెట్ యొక్క నిర్ణయాలకి మొత్తం మంత్రిమండలి కట్టుబడి ఉండటం. మనం తర్వాత చదువుతాము. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒకటి క్యాబినెట్ మినిస్టర్, ఇంకొకటి మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఇంకొకటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ డిపెండెంట్ చార్జ్, ఆర్ దీన్నే మనము డిప్యూటీ మినిస్టర్ అని కూడా అంటాం. దీన్నే డిప్యూటీ మినిస్టర్ అంటాం. సో ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో ఈ మూడు. అయితే మరి వీళ్ళు దాదాపు 70 మంది ఉంటారు. 70 మంది కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అంత ఈజీనా అని అంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ బాడీ ఉంటుంది, 15 to 20 మెంబర్స్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఉండేటువంటి మినిస్ట్రీ క్యాబినెట్ అన్నమాట. సో క్యాబినెట్ వాళ్ళు మోర్ ఆఫెన్ మీటింగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మోర్ ఆఫెన్ తీసుకున్నటువంటి మీటింగ్స్లో వాళ్ళు తీసుకునే చర్యలన్నిటికీ వీళ్ళు కట్టుబడి ఉండాలి. ఓకే. మరి క్యాబినెట్ మినిస్టర్స్ 20 మందే తీసుకున్నారు, మిగిలిన 50 మంది మేమందరం ఎందుకు గాజులు తోడుకొని కూర్చోడానికి? సో ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఎవరైతే అట్లా అంటారో, ఎవరైతే వ్యతిరేకిస్తారో క్యాబినెట్ యొక్క మీటింగ్స్ తోటి ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు రిజైన్ చేయాలి. అట్లా ప్రెసిడెంట్ అడుగుతాడు, ప్రైమ్ మినిస్టర్ అడుగుతాడు. ఒకవేళ రిజైన్ చేయకపోతే రిమూవ్ చేయాల్సిందిగా అడుగుతాడు. సింపుల్గా ఏంటి అని అంటే క్యాబినెట్ తరపున ఎఫెక్టివ్గా పనిచేయడం, కౌన్సిల్ తరపున, మంత్రి మండలి తరపున ఎఫెక్టివ్గా పనిచేయడానికి క్యాబినెట్కి అధికారం ఉంది. సపోజ్ ఇప్పుడు నేను ఎవరికైనా వర్క్ ఇస్తున్నా కొంచెం, సో వర్క్ ఇస్తున్నప్పుడు నేను మీకు అధికారం ఇస్తున్నా. సపోజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు మేక్ సమ్ వీడియోస్. సో చిన్న వీడియోలు 1 minute 2 minute వీడియోలు తయారు చేయండి అని నేను చెప్తున్నా. సో వన్స్ నేను చెప్పిన తర్వాత మీరు చేసిన దానికి నేను అంగీకరించాలి. ఒకవేళ అంగీకరించకపోతే నీది నాదార్ నాది, అట్లా ఉంటుందన్నమాట. సో క్యాబినెట్కి అధికారం ఉంది కౌన్సిల్ తరపున పని చేయడానికి. ఎందుకంటే అది చిన్న బాడీ, 15 నుంచి 20 మంది ఉంటారు, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కాబట్టి క్యాబినెట్ చేస్తుంది అంటే అర్థం కౌన్సిల్ చేస్తుంది అని. క్యాబినెట్ చేస్తుంది అంటే అర్థం కౌన్సిల్ చేస్తుంది. కాబట్టి క్యాబినెట్ యొక్క నిర్ణయాలకి కట్టుబడి ఉంటుందన్నమాట. వీటిని మనము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఓకే. సో జవాబుదారీ ఉండడం లోక్సభకి ఒక పాయింట్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఉమ్మడిగా అందరూ కలెక్టివ్గా బాధ్యత వహించడం రెండో పాయింట్. అవిశ్వాస తీర్మానం పెడితే అందరూ దిగిపోతారు, దేర్ఫోర్ కలెక్టివ్లీ అందరు దిగిపోతారు, మూడో పాయింట్. క్యాబినెట్ నిర్ణయాలకి అందరు కట్టుబడి ఉండాలి కలెక్టివ్లీ, దేర్ఫోర్ ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. మరి వ్యక్తిగత బాధ్యత ఏంటి అని అంటే వీళ్ళు
రాష్ట్రపతి సంతోషం మేరకు పదవిలో ఉంటారు, వీళ్ళు గవర్నర్ యొక్క సంతోషం మేరకు పదవిలో ఉంటారు. సో వీళ్ళు వ్యక్తిగతంగా ఏం ఎన్షోర్ చేయాలి అని అంటే వీళ్ళు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు అని ఎన్షోర్ చేయాలి. వ్యక్తిగతంగా అందరూ కూడా రాజ్యాంగ నిర్ణయాలని కట్టుబడి ఉంటున్నట్టుగా అందరూ దే హ్యావ్ టు మేక్ షూర్. సో వాళ్ళందరూ కూడా అట్లా వాళ్ళు దే హ్యావ్ టు మేక్ షూర్ ఇట్ దట్ దే ఆర్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా, ప్రొవిజన్స్ ఆధారంగా పనిచేస్తున్నట్లు వాళ్ళు నిర్ధారించుకొని ఎడల వాళ్ళని రాష్ట్రపతి తొలగిస్తారు. సో ఇండివిజువల్గా ఒకే వ్యక్తిని తొలగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. సో తొలగింపుకు ప్రధానమంత్రి యొక్క సలహా అవసరం. ఇక్కడ తొలగింపుకు చీఫ్ మినిస్టర్ యొక్క సలహా అవసరం. సో ఇది వ్యక్తిగత బాధ్యతకు సంబంధించిన అంశం. ఇంకా మనం కొంచెం డీప్గా చూస్తే వ్యక్తిగతంగా వీళ్ళు ఏం చేయాలి అంటే పర్సన్ ఎక్స్, వై, జెడ్, ఏబిసిడి వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా వర్క్ చేయడానికి విల్లింగ్లో ఉండాలి. ఎవరైతే కలెక్టివ్గా వర్క్ చేయడానికి విల్లింగ్లో ఉండారో అలాంటి వ్యక్తి అతని యొక్క వ్యక్తిగత బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాడు. దేర్ఫోర్ అతన్ని తొలగిస్తారు. సో వ్యక్తిగత బాధ్యతకి, కలెక్టివ్ బాధ్యతకి అంటే సామూహిక బాధ్యతకి, వ్యక్తిగత బాధ్యతకి పెద్ద తేడా ఏం లేదు. వ్యక్తిగతంగా కమిట్ అయితేనే కలిసిమెలిసి సామూహికంగా పనిచేస్తారు. సో ఇక్కడ సింపుల్గా రాష్ట్రపతి తొలగిస్తాడు, ఆ తొలగింపు ప్రధానమంత్రి యొక్క సలహా అవసరం. గవర్నర్ తొలగిస్తాడు, తొలగింపు సీఎం యొక్క సలహా అవసరం. సో ఇది వ్యక్తిగత బాధ్యత. సో భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులకు చట్టబద్ధమైనటువంటి బాధ్యత లేదు, అంటే స్టాచ్యుటరీ రెస్పాన్సిబిలిటీ ఆర్ లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. సో దాని మీనింగ్ ఏంటి అని అంటే చూడండి, చట్టపరమైనటువంటి బాధ్యత వ్యవస్థ లేదు, పబ్లిక్ చర్యలపై సంతకం చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి సలహాలను సుప్రీంకోర్టు లేదా ఏదైనా కోర్టులో అడగడానికి ఆస్కారం లేదు. అంటే ఏదైనా కోర్టులో వీళ్ళు ఎలాంటి సలహాలు రాష్ట్రపతికి ఇస్తున్నారు, సో అలాంటి విషయాల్ని కోర్టులో కూడా అడగడానికి లేదు. సో మరి ఇదేంటి చట్టపరమైనటువంటి బాధ్యత లేదు అనే దానికి అర్థం ఏంటి అని అంటే ఒకసారి మీరు లా మేకింగ్ ప్రాసెస్ చూడండి. ఆ లా మేకింగ్ ప్రాసెస్లో ఓకే ఒక బిల్ని ప్రవేశపెట్టినాం, ఆ బిల్ కాస్త యాక్ట్ అవుతుంది. సో నాకు ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, రీసెంట్గా వచ్చిన చట్టం ఏదైనా, చట్టంది ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎవరియరా? సో ఒక ఎగ్జాంపుల్ భారత న్యాయ సంహిత. ఇంకొక ఎగ్జాంపుల్ సపోజ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకుందాం. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వం యొక్క సవరణ చట్టం ఒకటి. సో ఇది న్యాయ సంహిత ఒకటి. ఒకసారి మీరు చూస్తే ఈ రెండు క్లియర్ డిస్టింక్షన్ని కలిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ న్యాయ సంహితని ఎవరు అమలు చేయాలి? సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్. సో ఇవి లాస్ కాబట్టి ఒక పర్టికులర్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని అమలు చేస్తారు, అండ్ సమ్ టైమ్స్ మోర్ దెన్ పర్టికులర్ మినిస్ట్రీ వాళ్ళు. సపోజ్ ఇప్పుడు న్యాయ సంహితని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అమలు చేస్తారు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు కూడా అమలు చేస్తారు. ఓకే, సో పర్టికులర్గా అయితే హోమ్ అఫైర్స్. ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ది. పౌరసత్వానికి సంబంధించి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అమలు చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము, 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఓకే, గృహ హింస నిషేధ చట్టం, అది చూద్దాం. సో దాన్ని లైక్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఎగ్జాంపుల్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు అమలు చేయవచ్చు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2005లో మనరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అమలు చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్
రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అమలు చేశారు. సో ఇట్లా మనము నంబర్ ఆఫ్ చట్టాలని తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. సో ఇట్లా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ మినిస్టర్ అమలు చేస్తున్నారు దాన్ని. ఆ మినిస్టర్ కింద సెక్రటరీలు ఉంటారు, చాలా పెద్ద మెకానిజం ఉంటుంది. అక్కడి నుంచి విలేజ్ లెవెల్ వరకు ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, అంటే హోమ్ మినిస్టర్ అనుకుందాం, తర్వాత రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అనుకుందాం, తర్వాత సోషల్ జస్టిస్ మినిస్టర్ అనుకుందాం, వీళ్ళు అమలు చేసేటప్పుడు వీళ్ళు ఏదైనా లీగల్గా రెస్పాన్సిబిలిటీ ఇస్తారా అంటే, మేము ఇది అమలు చేస్తున్నాము, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే మమ్మల్ని పట్టుకొని గుంజండి అంటే దీని అర్థం ఏంటి? మా మీద కేసు పెట్టండి, ఏమైనా తప్పులు ఉంటే మేము జైలుకు పోవడానికి కూడా సిద్ధం. ఇలాంటి సిస్టమ్ ఏమైనా ఉందా అని అంటే ఇలాంటి సిస్టమ్ ఏది కూడా లేదు. అంటే బ్రిటన్లో ఏముంటుంది అని అంటే, సపోజ్ హోమ్ మినిస్టర్ ఏదైనా స్కీమ్ని, ప్రోగ్రామ్ని, చట్టాన్ని అమలు చేస్తున్నాడంటే ఆయన అష్యూరెన్స్ ఇస్తాడనమాట, నథింగ్ మిస్టేక్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి, ఏ తప్పు జరగదు అని ఆయన కౌంటర్ సైన్ చేస్తాడు. ఏదైనా తప్పు జరిగితే ఇండివిజువల్గా అతన్ని తీసుకుపోయి కోర్టులో నిలబెడతారు అండ్ ఇండివిజువల్గా అతను జవాబు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా తప్పిదం ఉంటే అతను కేసులోకి వెళ్ళి జైల్లోకి ఉండాల్సిన అవసరం ఉంది. బట్ మన దగ్గర అట్లా కాదు. హోమ్ మినిస్ట్రీలో ఏదైనా అవకతవక వచ్చినా, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఏదైనా వచ్చినా, సోషల్ జస్టిస్లో వచ్చిన కేసు ఎవరి మీద వెళ్తుంది అని అంటే యూనియన్ ఆఫ్ ఇండియా మీద వెళ్తుంది కేసు. కాబట్టి లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, చట్టపరమైనటువంటి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. సో చట్టపరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఇది అనమాట. సో వాళ్ళు అమలు చేసేటువంటి చర్యలకు వాళ్ళు కౌంటర్ సైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ 3 బాధ్యతలు మినిస్టర్స్కి సంబంధించి: సమిష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత మరియు చట్టపరమైనటువంటి బాధ్యత లేకపోవడం. సో మనం ఆల్రెడీ ఇందాక చెప్పిన ఏమని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటుంది. సో ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మొత్తం 3 రకాలుగా ఉంటారు అని చెప్పేసి, సో దాన్నే మంత్రి మండలి యొక్క కూర్పు అని చూస్తున్నాము. సో కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలిని ఒకసారి చూడండి. ఓకే, సో దీంట్లో క్యాబినెట్ మంత్రులు ఉంటారు, ఇంట్లో సహాయక మంత్రులు అంటాం వీళ్ళని, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. సహాయక మంత్రులు అంటాం డిప్యూటీ మంత్రులు. ఓకే, సో క్యాబినెట్ మంత్రులు, సహాయక మంత్రులు మరియు డిప్యూటీ మంత్రులు అని చెప్పేసి 3గా మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి హెడ్గా ఉంటారు, వీళ్ళకి హెడ్గా ముఖ్యమంత్రి ఉంటారు. ఓకే, అంటే ఇవి ముగ్గురిని మొత్తంని కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటున్నాం. సో దానికి హెడ్గా ప్రధానమంత్రి ఉంటారు. సో మనం క్యాబినెట్ మినిస్టర్ చూస్తే, ఇక్కడ కూడా క్యాబినెట్ మినిస్టర్ని చూస్తే హోమ్, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటవి. సో ఆ ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని క్యాబినెట్ మినిస్టర్స్ నిర్వహిస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, హోమ్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, వ్యవసాయం. నార్మల్గా ఇక్కడ వ్యవసాయం అనేది కేంద్రంలో ఒక మినిస్ట్రీ ఉండవచ్చు, కోఆర్డినేషన్ మెయింటైన్ చేయడానికి, అట్లా అని ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ సబ్జెక్ట్ ఉంది, ఏది కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్. బట్ సెంట్రల్ కేంద్ర మంత్రివర్గంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా ఉంది. బట్ నార్మల్గా అయితే మీరు ఇక్కడ సరే ఇట్లా చూడండి, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఈ 2 మినిస్టర్స్ రాష్ట్రంలో ఉండవచ్చా? రాష్ట్ర మంత్రివర్గంలో రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఉండవచ్చా? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఎక్కడైనా స్టేట్స్లో ఉందా? నో. ఎందుకు నో? ఎందుకు అనంటే ఇవి క్లియర్గా యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సో రాష్ట్రాల లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద కేంద్రం అధికారం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్లు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్, బట్ త్రూ అవుట్ ఇండియా యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఉంది.
అదే మాదిరిగా లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఉంది యూనియన్లో. కానీ కేంద్రంలో ఉన్నటువంటి యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలకి అధికారం రాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా మిమ్మల్ని ఒకవేళ కన్ఫ్యూజన్ చేసి క్వశ్చన్ కూడా పడే అవకాశం ఉందన్నమాట. సో ఇది డిఫరెన్స్ టు బి స్పాటెడ్. సో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని క్యాబినెట్ మినిస్టర్స్ కలిగి ఉంటారు. సో వీళ్ళు క్యాబినెట్ సభ్యులు కాబట్టి సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతారు. అండ్ పాలసీస్ విధానాలు యాక్చువల్గా తయారు చేసేది వీళ్ళు. సేమ్ పాయింట్స్ ఇక్కడ. కాబట్టి వీళ్ళు మొత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద వీళ్ళ బాధ్యతలు విస్తరిస్తాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం మీద మొత్తం వీళ్ళ బాధ్యతలు విస్తరిస్తాయి. సో ఎట్లాగా ఒకసారి చూడండి. క్యాబినెట్ మినిస్టర్స్. సో ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరి తరపున? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తరపున పనిచేస్తున్నారు. యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేయాల్సినటువంటి పని ఏంటి? పూర్తి భారతదేశానికి పరిపాలన అందించడం. పూర్తి భారతదేశానికి పరిపాలన అందించడం. సో మరి పరిపాలన అందించాలి అని అంటే మీటింగ్స్ అవసరం. దేశంలో ఏం జరుగుతుంది, ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాట్ ఈస్ డన్, వాట్ హ్యావ్ టు బి డన్, ఇంకా ఏం చేయాలి, అవన్నీ తెలుసుకోవాలి. మరి అందరూ కలవటము అంత ఈజీ కాదు. కాబట్టి దాని తరపున క్యాబినెట్ కలుస్తుంది. సో క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మీటింగ్స్ మోర్ ఆఫెన్, తరచుగా మీటింగ్స్ పెట్టుకుంటారు. అండ్ ఆ మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు వేసేటువంటి ప్లాన్ మొత్తాన్ని మనం ఏమంటాము అంటే పాలసీ అని అంటాం. ఏంటి పాలసీ? పాలసీ అనేది ఒక చట్టం అన్నా కావచ్చు, లేదా ఒక స్కీమ్ అన్నా కావచ్చు, ఒక ప్రోగ్రామ్ అన్నా కావచ్చు, వాట్స్ ఎవర్ ఏదైనా కావచ్చు. అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు ప్రజల కోసం చేయబోతున్నటువంటి ఒక ప్లాన్, దాన్ని మనం పాలసీ అని అంటాం. సో ఇప్పుడు వీళ్ళు మీట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు పాలసీని తయారు చేస్తారు. అండ్ ఇప్పుడు ఆ పాలసీని తయారు చేస్తే అది అందరూ మంత్రుల మీద, అంటే టోటల్ కౌన్సిల్ మీద కట్టుబడి ఉంటుంది. కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు రిమైనింగ్ మినిస్టర్స్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అది పూర్తి భారతదేశానికి వర్తిస్తారు. కాబట్టి వీళ్ళ యొక్క పరిధి అనేది పూర్తి భారతదేశానికి లేదా పూర్తి పరిపాలనకు విస్తరిస్తుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి పరిపాలనకు విస్తరిస్తుంది. సో వీళ్ళది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి పరిపాలనకు విస్తరిస్తుంది అనమాట. ఇక్కడ నోట్ చేయాల్సిందే ఏమీ లేదు, సింపుల్ పాయింట్స్. ఒకటి, ముఖ్యమైనటువంటి మంత్రులు వీళ్ళు సీనియర్ మోస్ట్గా ఉంటారు. రెండోది, సమావేశాలకు హాజరవుతారు అండ్ విధానాలను యాక్చువల్గా నిర్ణయిస్తారు. మూడో పాయింట్, పూర్తి కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ యొక్క పాలసీస్ వర్తిస్తవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండో సెగ్మెంట్ సహాయక మంత్రులు. సహాయక ఎవరికి అనంటే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్కి సహాయంగా ఉంటారు. సో చూడండి, సో వీళ్ళు సహాయం, సో నాట్ నెసెసరీలీ యాక్చువల్గా సహాయక మంత్రులు అనంటే కొన్నిసార్లు క్యాబినెట్ మినిస్టర్స్కి జోడించబడతారు అనమాట వీళ్ళు. ఓకే, క్యాబినెట్ మినిస్టర్స్కి జోడించబడతారు. లేదా స్వతంత్రంగా ఏదైనా చిన్న చిన్న శాఖలు, అంత ఇంపార్టెంట్ లేని శాఖలు ఏమైనా ఉంటే అవి వీళ్ళకి ఇస్తారనమాట. సో ఈ సహాయక మంత్రులు రెండు రకాలు. ఒకటి స్వతంత్ర బాధ్యతలు చేపట్టేటోళ్ళు, ఇంకొకటి క్యాబినెట్ మంత్రులకి సహాయం చేసేటోళ్ళు. ఓకే, సహాయక మంత్రులు లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. ఓకే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని అంటాం. స్టేట్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర అని పడింది, బట్ యాక్చువల్గా సహాయక అని అర్థం. సో వీళ్ళు స్వతంత్ర బాధ్యత అయినా చేపడతారు లేదా క్యాబినెట్ మినిస్టర్కి సహాయకంగా అయినా ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఒకవేళ క్యాబినెట్కి జోడించబడి ఉంటే ఆ మంత్రుల యొక్క పర్యవేక్షణలో పనిచేస్తారు. అది క్వైట్ కామన్ పాయింట్, అది చాలా కామన్ పాయింట్. అయితే స్వతంత్ర బాధ్యత కలిగి ఉన్నవారు క్యాబినెట్ మంత్రుల వలె వాళ్ళ యొక్క విధులను నిర్ణయిస్తారు. కానీ వాళ్ళు క్యాబినెట్ సభ్యులు కాదు. కాబట్టి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్స్లో వీళ్ళు పాల్గొన్నారు. ఒకవేళ పిలిస్తే తప్ప. సో సహాయక మంత్రులు
రెండు రకాలుగా ఉండవచ్చు. ఒకటి స్వతంత్ర బాధ్యత కలిగి ఉండవచ్చు, లేదా క్యాబినెట్ మినిస్టర్కి అనుసంధానించబడి ఉండవచ్చు. సో మరి వీళ్ళు ఇప్పుడు క్యాబినెట్లో సభ్యులా అంటే నో, వీళ్ళు క్యాబినెట్ సభ్యులు కాదు. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవుతారా అంటే నో. అవ్వవచ్చా అంటే ఎస్. అవుతారా అంటే నో, ఎందుకంటే వీళ్ళకి అధికారం లేదు, బికాస్ దీస్ ఆర్ ద నాట్ క్యాబినెట్. అవ్వవచ్చా అంటే ఎస్. ఎప్పుడు అవ్వవచ్చు అని అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్వైట్ చేస్తారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఇన్వైట్ చేస్తారు. సో ఇన్వైట్ చేస్తారు కాబట్టి వీళ్ళు అటెండ్ అవుతారు. ఇది ఎంఫసైజ్ చేయాల్సిన పాయింట్. ఉప మంత్రులు లేదా డిప్యూటీ మినిస్టర్స్. సో డిప్యూటీ మినిస్టర్స్ వీళ్ళకి ఎలాంటి ఇండిపెండెన్స్ లేదు. సో వీళ్ళు ఏదైనా సరే ఒక మినిస్ట్రీకి ఖచ్చితంగా జవాబుదారీ, అంటే ఏదైనా మినిస్ట్రీకి అటాచ్ చేసి ఉంటారు. ఖచ్చితంగా ఏదైనా మినిస్ట్రీకి ఖచ్చితంగా అటాచ్ చేసి ఉంటారు. మినిస్ట్రీ కావచ్చు లేదా ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు. కాబట్టి వీళ్ళు అసలు మీటింగ్కి అటెండ్ అవ్వవచ్చా అంటే నో. అవుతారా అంటే నో. అంటే వీళ్ళకి ఇన్వైట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. అంటే వీళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ పిలువరు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వండి అని, బికాస్ దీస్ ఆర్ డిప్యూటీస్. సో వీళ్ళతోటి అంతగా ఏమీ పని లేదు. కాబట్టి వీళ్ళు సమావేశాలకు అటెండ్ అవ్వరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మంత్రివర్గంలో భాగం కాదు కాబట్టి దాని సమావేశాలను హాజరు కారు. యాక్చువల్లీ మంత్రివర్గం కాదు, ఇది క్యాబినెట్. మంత్రివర్గం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి అనమాట. దాని తర్వాత పార్లమెంటరీ కార్యదర్శులు, పార్లమెంటరీ సెక్రటరీస్ అనేది ఒకటి ఉండే, అది ముందు 1967 తర్వాత దాని యొక్క అపాయింట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది, ఎక్సెప్ట్ ఇన్ ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్. సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో తప్ప 1967 తర్వాత ఈ పార్లమెంటరీ సెక్రటరీస్ అనే మినిస్ట్రీ పదవి ఏదైతే ఉందో అది ఆగిపోయింది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, సీనియర్ మంత్రులకి సలహా ఇవ్వటం కోసం వీళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎప్పటి నుంచి ఆగిపోయిందంటే 1967 నుంచి ఆగిపోయింది. ఆ తర్వాత కూడా మనకి స్పోరాడిక్గా కొంచెం కనిపించింది. ఎక్కడ కనిపించింది అంటే అది రాజీవ్ గాంధీ యొక్క గవర్నమెంట్లో కనిపించింది. సో ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి ఒకసారి చూస్తే రాజకీయ కారణాల వల్ల వీళ్ళని నియమిస్తారు. సో వీళ్ళకి ఎలాంటి స్థిరమైనటువంటి లక్షణం లేదు. సో దీస్ ఆర్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ మినిస్టర్. సో వీళ్ళు కూడా మినిస్టర్ లాగానే ఉంటారు, బట్ రాజకీయ కారణాల కోసం ఏర్పాటు చేస్తారు. సపోజ్ ఇప్పుడు మన దగ్గర విక్రమార్క ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆల్మోస్ట్ లైక్ రాజకీయ కారణాల కోసం ఏర్పాటు చేసినారు. ఓకే, సో ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓసీఓ బీసీఓ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరో ఉండాలి. సో ఇప్పుడు అదంతా అదే జరుగుతుంది కదా, మీ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు, మా కమ్యూనిటీ ఏది, ఈ కమ్యూనిటీ ఏది, ఆ కమ్యూనిటీ ఏది, ఈ కమ్యూనిటీల గొడవలో పడే భారతదేశం రెండు ముక్కలు అయింది. మళ్ళీ ఈ కమ్యూనిటీల గొడవలో నాట్ నెససరీ. ఇంకా దేనికోసం మనకు డెమోక్రసీ? ఇంకా డెమోక్రసీ ఎందుకు? స్టిల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీకి ఓటేయాలి, రిలీజియన్కి ఓటేయాలి, కులానికి ఓటేయాలి, మతానికి ఓటేయాలి, ఇంకా దేనికోసం? ఇంకా మనము సో నథింగ్. అప్పుడు కూడా అట్లనే జరిగింది. సో మొహమ్మద్ అలీ జిన్నా వాజ్ వెరీ లిబరల్ అంటిల్ 1925, 27, 30s వరకు ఆయన కూడా చాలా లిబరల్గా ఉండేవాడు. సో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సెక్రటరీగా కూడా వర్క్ చేసినాడు. ఎవరి దగ్గర? దాదాబాయి నౌరోజీ కింద. సో దాదాబాయి నౌరోజీ కింద పని చేసినాడు ఆయన. బట్ సమ్హౌ అక్కడ వరకు ఎందుకు, మన దగ్గర మన నిజాం చూడండి, హూ ఇస్ ద లాస్ట్ నిజాం? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రైట్? 7th నిజాం. సో ఈ 7th నిజాం కూడా ఒక మంచి పర్సనే, బట్ ఎందుకు అట్లా మూర్ఖంగా తయారైనాడు? అట్లా మూర్ఖంగా తయారు చేసింది అతన్ని ఖాసిం రజ్వీ అనే వర్స్ట్ ఫెలో. వాట్స్ ఇస్ ఖాసిం రజ్వీ? ఆ ఖాసిం రజ్వీ అనే వర్స్ట్ ఫెలో వల్ల మన ఈ నిజాం మూర్ఖంగా తయారైనాడు. కాబట్టి ఈ పరిపాలనలో కమ్యూనిటీ
చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు చేయొచ్చు. ఏమని అంటే అప్పటి కారణాలు వేరే, ఇప్పటి కారణాలు వేరే. ఏం తప్పు ఉంది అని అంటే మనకు కనిపించదు. బట్ దెర్ ఆర్ పొలిటికల్ డెవలప్మెంట్స్. మనం హిస్టారికల్ గా చూస్తే ప్రభుత్వం మన కోసం ఏర్పడింది, అందరి కోసం. కాబట్టి అందరి కోసం సమానంగా పనిచేయాలి. ఎవరైనా కావచ్చు. రెడ్డి కమ్యూనిటీ పర్సన్ చీఫ్ మినిస్టర్ ఉన్నా, రావు కమ్యూనిటీ పర్సన్ చీఫ్ మినిస్టర్ ఉన్నా, ఎవరున్నా కూడా ప్రజలందరికీ అందించాల్సినటువంటి సేవలు అందరికీ అందించాలి ఈక్వల్గా. ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది, ఎవరికి నీడ్ ఉంది, అది ఐడెంటిఫై చేయాలి. సో అట్లా ఐడెంటిఫై చేసి నడవాలి. ఇప్పుడు మనం రాజ్యాంగం చదువుతున్నాం కదా. సో మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ చట్టం ప్రకారం సమాన మర్యాద, సమాన గౌరవం, సమాన రక్షణ ప్రొవైడ్ చేయి, దానికోసం నువ్వు పని చేయాలి. తర్వాత ఆర్టికల్ 15 ప్రకారం ఓకే, ప్రీవియస్గా కొన్ని కులాల వాళ్ళు కొంతమందికి ఇన్జస్టిస్ జరిగింది. సో ఇప్పుడు మనం సమానత్వాన్ని పెంపొందించాలి అంటే వాళ్ళకి కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి. స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలంటే ఒక వ్యక్తిని తెలివిగల్లోడిగా తయారు చేయాలి, ఒక వ్యక్తికి జ్ఞానం అందించాలి, దానికోసం పని చేయాలి. ఆయనకు అన్నం లేకపోతే అన్నం ఇవ్వు, తర్వాత చదువుకోవడానికి చదువు ఇవ్వు, ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ ఇవ్వు. అంతేగాని ఎవరికి మనము ఎకనామిక్ టర్మ్స్లో వీటిని మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పనికి మాలిన ఎక్స్పెండిచర్ అని అర్థం. ఎకానమిస్ట్స్ మాత్రం చెప్తారు ఈ వర్డ్స్ని, పొలిటీషియన్స్ వినరు ఎకానమిస్ట్ చెప్పినప్పుడు. సో ఏం జరుగుతుంది, శ్రీలంకకు వచ్చిన పొజిషన్ వస్తుంది అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్లు. ఎవరికి కావాలి? ఇప్పుడు నార్మల్గా ఈ బస్సు ఫ్రీ ఎవరికి కావాలి? మనకు అవసరమా? అందరికీ అవసరమా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్న టీచర్కి అవసరమా? లేదా ఐఏఎస్ చేస్తున్నటువంటి లేడీ ఐఏఎస్కి అవసరమా? లేదా పన్ను కడుతున్నటువంటి ట్యాక్స్ పేయర్కి అవసరమా? సుధామూర్తి లాంటి లెజెండ్కి అవసరమా? అవసరం ఎవరికో వాళ్ళకి ఇవ్వండి. మనకి పని చేయడానికి చేత కాక మనకి ఏమవుతుంది, అది అడ్మినిస్ట్రేషన్ని ఎఫెక్టివ్గా చేయడానికి మనకి ఫోర్స్ సరిపోక ఇట్లా జనరల్గా ఇచ్చేస్తున్నాం అన్నీ. అది కాదు కావాల్సింది. గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ జరగాలి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసినారు, వాళ్ళు కల్లాల దగ్గరికి రాకుండా ఎక్కడో ఉండి రైతులు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. దానికోసమా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది అన్నమాట. సో పరిపాలన అనేది ఇదొక ఆర్ట్. సో ఆ ఆర్ట్ అందరికీ రాదు, అండ్ ఎస్పెషలీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ టైంలో అసలే రాదనమాట. సో చూడండి, క్యాబినెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో పరిపాలన విషయాల్లో అత్యున్నతమైనటువంటి నిర్ణయాధికారం కలిగినటువంటి సంస్థ. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన నిర్ణయాల సూత్రీకరణ అంతా కూడా దీంట్లో జరుగుతుంది, అంటే పాలసీ ఫార్ములేషన్స్. అండ్ అత్యున్నత కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే పాలసీ ఫార్ములేషన్స్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి, వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్, వాట్ హ్యావ్ డన్, అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి. సో ఇది చీఫ్ కోఆర్డినేటర్ అండ్ పరిపాలనని మొత్తం చూడడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఉండేటువంటి సంస్థ. అండ్ రాష్ట్రపతికి సలహా సంఘంగా వ్యవహరిస్తుంది. యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే రాష్ట్రపతికి సలహా ఇస్తుంది, బట్ వీళ్ళు తీసుకునేదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీద కట్టుబడి ఉంటుంది. సో కాబట్టి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలన్నీ కూడా ఇక్కడే ఒరిజినేట్ అవుతాయి. మనము థియరిటికల్గా చూస్తే ఇది యాక్చువల్గా అధికారం కలిగి ఉన్నది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే, బట్ ప్రాక్టికల్గా ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ మీకు క్వశ్చన్ అడుగుతారు, రాష్ట్రపతికి సలహా ఇవ్వటానికి ఉన్నటువంటి సంస్థ లేదా సలహా ఇవ్వటానికి ప్రధానమంత్రి, క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, అండ్ ఇది చీఫ్ క్రైసిస్ మేనేజర్, అంటే అత్యవసర పరిస్థితుల్లో చీఫ్ క్రైసిస్ మేనేజర్గా పనిచేస్తుంది ఈ సంస్థ. ఓకే, సో నిన్న మనము ప్రధానమంత్రిని కూడా అండ్ ముఖ్యమంత్రిని కూడా చీఫ్ క్రైసిస్ మేనేజర్స్గా చదువుకున్నాం. సో ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు
క్వశ్చన్ మీద అండ్ ఆప్షన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట ఆన్సర్ ఏమవుతుంది అనేది. సో యాక్చువల్గా అయితే ఇండివిజువల్ కెపాసిటీలో అడిగితే అది ప్రధానమంత్రి, ఒకవేళ కలెక్టివ్ కెపాసిటీలో అడిగితే అది క్యాబినెట్ అన్నమాట. సో ఇది ప్రధానమైన శాసన ఆర్థిక విషయాలలో వ్యవహరిస్తుంది, అట్లని కాదు అన్ని విషయాల్లో ఇది వ్యవహరిస్తుంది అనమాట. సో సీనియర్ అడ్మినిస్ట్రేటర్స్ లేదా సీనియర్ పొలిటీషియన్స్ని దీంట్లో క్యాబినెట్ మినిస్టర్స్గా అపాయింట్ చేస్తారు. తర్వాత విదేశీ వ్యవహారాలను ఇది వ్యవహరిస్తుంది. ఇదే పాయింట్ మనం ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి కూడా చర్చించినాం. విదేశీ వ్యవహారాలు తయారు చేయడంలో ప్రధానమంత్రికి ప్రముఖ పాత్ర ఉంటుంది. సో ఇండివిజువల్గా ఒక్కడే తీసుకోడు కదా, క్యాబినెట్ తోటి నిర్ణయాలు తీసుకొని. సో ఇట్లాంటి కొంచెం డీప్ అండర్స్టాండింగ్ ఉన్న ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది, బట్ ఒకవేళ వచ్చినా కూడా యూ కెన్ డూ ఇట్. ఒకసారి తేడాలు చూస్తే మంత్రిమండలి అంటే ఏంటి, క్యాబినెట్ అంటే ఏంటి. ఇది 60 నుండి 70 మంత్రులతో కూడినటువంటి ఒక విస్తృత సంస్థ, 15 నుండి 20 మంత్రులతో కూడినటువంటి ఒక చిన్న సంస్థ అన్నమాట. సో దీంట్లో 3 కేటగిరీలు ఉంటారు. ఇది కేవలం క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటుంది, ఆ క్యాబినెట్ మినిస్టర్స్ మంత్రిమండలిలో భాగం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రభుత్వ వ్యాపారం కోసం అంటే ప్రభుత్వ కార్యకలాపాల కోసం రెగ్యులర్గా కలవదు, బట్ ఇది రెగ్యులర్గా కలుస్తుంది, ఉద్దేశపూర్వకంగా నిర్ణయాలన్నీ తీసుకోవడానికి తరచుగా కలుస్తుంది అన్నమాట. సో సిద్ధాంతం పరంగా అన్ని అధికారాలు ఎవరికి ఉన్నాయంటే దీనికి. ఎందుకు, ఆర్టికల్ 74లో క్లియర్గా చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 164లో మనకి క్లియర్ 160 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎయిడ్ అండ్ అడ్వైస్. సో ఎయిడ్ అండ్ అడ్వైస్కి సంబంధించి ఆర్టికల్ 74లో ఎవరుండరు ఎయిడ్ అండ్ అడ్వైస్ చేయడానికి, సలహా ఇవ్వటానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ కూడా సలహా ఇవ్వటానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అన్నమాట. ఓకే, సో సైద్ధాంతికంగా థియోరిటికల్గా అధికారాలు దీనికి ఉంటవి, బట్ ఆచరణలో మాత్రం అధికారాలు క్యాబినెట్ దగ్గర ఉంటాయి. సో క్యాబినెట్ నిర్ణయించినటువంటి విధులను అమలు చేయాలి అండ్ వీళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇతర మంత్రిమండలి లేదా ఇతర మంత్రులపై కట్టుబడి ఉంటుంది. సో మంత్రివర్గం అంటే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా మంత్రులందరూ తీసుకోవాలన్నమాట. ఓకే, సో కౌన్సిల్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అమలుని పర్యవేక్షిస్తుంది. సో ఇది తీసుకున్న నిర్ణయాల్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. వీళ్ళు అమలు చేస్తున్నప్పుడు ఎట్లా అమలు చేసినారు ఏంటి అనేది తర్వాతి మీటింగ్స్లో అంతా కూర్చొని కూడా డిసైడ్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా ఇది రాజ్యాంగబద్ధ సంస్థనే. ఇది దీని యొక్క పరిమాణం ప్రధానమంత్రి ద్వారా నిర్ణయించబడుతుంది, బట్ దీనికి లిమిట్ ఉంది, 15%కి మించకూడదు. సో ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థనే, బట్ ఇది క్యాబినెట్ అనే పదం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 352లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, నోట్ చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం జాతీయ అత్యవసర పరిస్థితి చదివినప్పుడు చూస్తాము, కాకపోతే అది నోట్ చేయండి. సో ఇది దిగువ సభకి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది అండ్ వీళ్ళు దిగువ సభకి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యతలన్నిటిని కూడా ఇది నిర్ణయాలు తీసుకోవడము, అమలు చేయటము జరుగుతుంది అన్నమాట. ఇది మనకు క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, సో ఫైనల్గా చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు కొంచెం ఇక్కడ మనం డీప్గా వెళ్ళినట్టే వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాం. యాక్చువల్గా అధికారాలు ఉన్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున పనిచేయడానికి మంత్రిమండలి ఉంటుంది. సో ఈ మంత్రిమండలిలో కూడా హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ పవర్ఫుల్. ప్రైమ్ మినిస్టర్ తర్వాత క్యాబినెట్ ఈజ్ పవర్ఫుల్. క్యాబినెట్ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ పవర్ఫుల్ అండ్ తర్వాత ఈయన అధికారాలని కలిగి ఉంటారు. సో ఇక్కడ మీరు ఒక ఫ్లో అబ్జర్వ్ చేయవచ్చు, బట్ ఈ ఏరియాని ఇండివిజువల్గా చదవండి, ఇదే మాదిరిగా చదువుకోండి. ఓకే, సో దీంతో మనకి మంత్రిమండలి అనేది క్లోజ్. ఒక అబ్బాయి అడిగినాడు 15% ఆఫ్ ద లోక్సభ ఉంటారు మంత్రిమండలిలో స్ట్రెంగ్త్ అని అడిగినారు, మరి మినిమం ఎంత ఉంటుంది అనేది చెప్పలేదు కదా అని చెప్పేసి అన్నారు. సో కేంద్రంలో యూనియన్ మినిస్టర్లో ఇండివిజువల్గా ఎంత అనేది లేదు,
బట్ రాష్ట్రాల్లో మాత్రం నాట్ లెస్ దెన్ 12 అని చెప్పేసి ఉంటుంది. ఈ పాయింట్ని మనము ఎన్సీఆర్టీ డిస్కస్ చేసినప్పుడు చెప్పినాము. ఓకే, సో అందుకే క్లాస్ కంటిన్యూటీ అనేది అవసరం. ఇది ఒకటి పక్కన పెడితే, మరి రెండో పాయింట్, ప్రతి వర్డ్ ప్రతి పాయింట్, అఫ్ కోర్స్ ఐఎమ్ గ్యారెంటింగ్, సో ప్రతి పాయింట్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఉన్న ప్రతి పాయింట్ని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో ఐఎమ్ ట్రైంగ్ టు ఎలాబరేట్ ఇట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా చెప్తున్నా, ఎలాబరేట్ చేసి చెప్తున్నా. కానీ మరి ఇట్లాంటి 1 or 2 ఫ్యాక్ట్స్ కూడా నువ్వు నోట్ చేయకపోతే ఇంకా నువ్వెందుకు, వాట్ పర్పస్? ఓకే, సో ఇది అన్నమాట మారాల్సింది ఆస్పిరెంట్స్లో. అందుకే నేను చెప్తున్నా, ఎవ్రీడే క్లాస్లో రిపీట్ చేస్తున్నా, క్లాస్ అయిపోయిన వెంటనే చదవండి అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ ఎనీ కేస్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయితే, అలాంటి పాయింట్ మీరు ఏదైనా నాకు రేస్ చేస్తే అది నేను ఎమ్మటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ పాయింట్ని మనం కవర్ చేసినాము. ఎప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ గురించి చదివినప్పుడు కూడా ఈ పాయింట్ని కవర్ చేసినాం. ఎన్సీఆర్టీ సిరీస్ కవర్ చేస్తున్నప్పుడు కూడా ఈ పాయింట్ని మనము కవర్ చేసినాం. ఓకే, ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఎంఫసైజ్ చేసి క్లియర్గానే చాలా డీటెయిల్డ్గానే వెళ్తున్నాం మనం క్లాసెస్ని. ఓకే, సో మనము కేంద్రం అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ డిస్కస్ చేయడానికి మనకు దాదాపు 12 hours పట్టింది. ఓకే, ఈ 12 hours కూడా మనం చాలా, ఇదే నేను ప్రైమ్ మినిస్టర్ ఒకసారి, చీఫ్ మినిస్టర్ ఒకసారి చెప్తే 12 ప్లస్ ఇంకొక 10 hours కలుపుకొని ఒక 20 hours అయ్యేది. బట్ అట్లా కాకుండా కొంచెం మనము కంపారిటివ్లీ బాగానే వెళ్తున్నాము. ఓకే, కొంచెం స్పీడ్గా కాన్సెప్చువల్గా వెళ్తున్నాము. దీనికి కూడా తోడు మీ యొక్క పేస్ కావాలి. మీరు కూడా వెంటనే ప్రిపేర్ అవ్వటము చేయాలి, వెంటనే చదవటము చేయాలి. సో అది చేయకపోతే రిజల్ట్ అనేది అంత ఎక్స్పెక్టెడ్ లెవెల్లో రాదు. సో తప్పకుండా మనము వన్స్ ఈ కాన్సెప్చువల్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ మెజారిటీ సెగ్మెంట్ అయిపోయిన వెంటనే మనము ఎంసీక్యూ సిరీస్ని కూడా ఒక 10 days or 15 days కంటిన్యూస్గా 2 hours or అట్లా కండక్ట్ చేస్తా. సో దాంట్లో మీకు మెలకువలు కూడా తెలుస్తాయి. బట్ నేను కండక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే ముందు మనకు ఆల్రెడీ మన యాప్లో అన్ని టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ ఉన్నవి. ప్రజెంట్ పిఎస్ఐఆర్ ఎక్సలెన్స్ అనే ఉంది నేమ్. తర్వాత అది పాలిటీ విద్యార్థిగా మారడానికి రిక్వెస్ట్ ఎప్పుడో పోయింది, బట్ అది ఇంకా అవ్వలేదు. ఎవరైతే డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారో చేసుకొని ఫ్రీగానే ఉన్నాయి అన్నీ కూడా. ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ మీరు ఫైండ్ చేసి చదువుకోవడమే బాకీ అన్నమాట. సో దీంతో మనకు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఈ రెండు కూడా అయిపోయినవి. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది చాలా పెద్ద టాపిక్ ఉంది, చాలా పెద్ద, యూనియన్ ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కంటే కూడా ఆల్మోస్ట్ దీనంత టైం తీసుకుంటుంది. ఓకే, సో దీనంట అంత అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 20 hours డిస్కషన్, బట్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకు సుప్రీంకోర్టు హైకోర్టు ఉంటుంది. అది కొంచెం తక్కువనే, ఒక 5 hours క్లాస్. దాని తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా కొన్ని మైనర్ థింగ్స్ ఉన్నవి. సో వాటిని కూడా మనము రెగ్యులర్గా క్లాసెస్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో మీరు మాత్రం రివిజన్ చేస్తూనే ఉండాలి. రివిజన్ ఈజ్ ద కీ. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు మన టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో కాబట్టి రివిజన్ ఈజ్ ద కీ అండ్ మెయింటైన్ ద బ్యాలెన్స్. అన్ని సబ్జెక్ట్స్కి బ్యాలెన్స్ చేయండి వెయిటేజ్ ప్రకారం. కొన్ని అయితే కామన్, సపోజ్ పాలిటీ ఉంది అండ్ జియోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, హిస్టరీ, ఇవి కామన్. సో దీంట్లో కూడా గ్రూప్ 2 చదివే వాళ్ళు తెలంగాణ మూమెంట్కి అండ్ ఎకానమీకి ఈ రెండింటి కొంచెం ఎక్కువ ఫోకస్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో ఈ రెండిట్లో ఎట్లా అంటే లైక్ పీజీ చేసినంత ఎక్స్పర్టైజ్ దీంట్లో ఉండాలి. సో ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా ఎగ్జామ్లో అడగాల్సింది గ్రాడ్యుయేషన్ లెవెలే, బట్ వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి పదం చదవటానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో దాట్ యూ కెన్
స్కోర్ ద మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి మనకి క్లియర్గా అయింది. అంటే ఎన్ని చాప్టర్స్? 1 రాష్ట్రపతి, 2 ఉపరాష్ట్రపతి, 3 ప్రధానమంత్రి, 4 మంత్రులు లేదా మంత్రిమండలి, 5 అటార్నీ జనరల్, 6 గవర్నర్, 7 ముఖ్యమంత్రి, 8 రాష్ట్ర మంత్రులు మంత్రిమండలి, 9 అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్. సో ఆల్మోస్ట్ 9 చాప్టర్స్ మనము కంప్లీట్ చేసినాము, అండ్ దట్ టు 12 అవర్స్లో. సో ఇది చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఆల్మోస్ట్ రాష్ట్రపతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 3 నుంచి 4-5 అవర్స్ పడుతుంది. సో మనం కంపారిటివ్గా వెళ్తున్నాం కాబట్టి ఇంత. సో నేను చెప్తున్నా మళ్ళీ ఎందుకు అనంటే, ఐఎమ్ నాట్ గివింగ్ లైక్ ఎవ్రీవన్. నేను అందరిలాగా చెప్పుకుంటా పోవాలి అని అనుకోవట్లేదు. సో మీకు కొంచెం ట్రిక్కీగా, సబ్జెక్ట్ హార్డ్ అని అనిపించకుండా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా పోవాలి అని చెప్పేసి నేను కంపారిటివ్లీ తీసుకుపోతున్నా. మీరు ఇమ్మీడియట్గా మీ బుక్ని కూడా ఓపెన్ చేసి చదవకపోతే, ఇప్పుడు చెప్పినట్లు ఏమైనా 1 or 2 పాయింట్స్ మిస్ అయినా కూడా ఐ కెనాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఓకే, కాబట్టి ఇమ్మీడియట్గా మీరు బుక్ ఓపెన్ చేసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇట్లా చదువుతుంటే టక మీ మైండ్లో పాయింట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అట్లా రాని పాయింట్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో రేస్ చేయండి. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ ఏంటంటే ఎంసీక్యూస్ ఫాలో చేసినప్పుడు మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎట్లా అడుగుతున్నారు, ఏంటి ఫ్రేమింగ్ ఎట్లా ఉంది, క్వశ్చనింగ్ ఎట్లా ఉంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది అన్నమాట. రైట్, సో ఇది మనం చదవాల్సినటువంటి విధానం కంపారిటివ్లీ. సో ఇట్లానే అడుగుతారు. ఇప్పుడు ఈ 3 మినిస్టర్ని తీసుకుంటే, ఈ కింది వాటిలో ఎవరికి క్యాబినెట్ యొక్క మీటింగ్స్ జాయిన్ అయ్యేటువంటి అర్హత లేదు అని 3 గురించి ఇస్తారు. 1, 2, 3. సో మూడోది, ఉప మంత్రులు లేదా డిప్యూటీ మినిస్టర్స్కి జాయిన్ అయ్యే అవకాశం లేదు. సో వీళ్ళకి ఒకవేళ ఇన్విటేషన్ ఉంటే సహాయక మంత్రులు ఇన్విటేషన్ తోటి జాయిన్ అవుతారు. లేకపోతే వీళ్ళు ఉప మంత్రులు మాత్రం వాట్సోఎవర్ వాళ్ళకి జాయిన్ అవ్వటానికి అర్హత అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇట్లా మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ మనము పార్లమెంట్ అండ్ రాష్ట్ర శాసన సభల గురించి డిస్కస్ చేస్తాం. సో పార్లమెంట్ డిస్కస్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం రాజ్యసభ, లోక్సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నర్ అండ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో మనము రాజ్యసభ గురించి చదివేటప్పుడు కౌన్సిల్, లోక్సభ చదివేటప్పుడు అసెంబ్లీ, ప్రెసిడెంట్, గవర్నర్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళదేం లేదు. ఎప్పుడైతే గవర్నర్ రాజ్యసభలో లేదా ప్రెసిడెంట్ రాజ్యసభలో, ప్రెసిడెంట్ లోక్సభలో వచ్చినప్పుడు గవర్నర్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, గవర్నర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అని ఇట్లా కొంచెం. ఓకే, సో ఈ క్లాసెస్ని మనము ఫర్దర్గా చూద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. సో రేపటి నుంచి క్లాస్ టైమింగ్స్ విల్ బి 8 to 9 PM. ఫ్రెష్గా డిన్నర్ కూడా చేసేసి కూర్చోండి. సో క్లాస్ విన్న వెంటనే పడుకోండి, క్లాస్లో మాత్రం పడుకోకండి. సో డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్, కొన్ని అవాయిడ్ చేసుకోలేని నా షెడ్యూల్ వల్ల క్లాస్ టైంని మార్చుతున్నా. సో అది 8 నుంచి 9 PMకి నోట్ చేసుకోండి. సో ఎవరైనా జాయిన్ అవ్వలేని క్రమంలో రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తున్నా కాబట్టి నో ప్రాబ్లం. సో ద థింగ్ ఈజ్ క్లాస్, your reading, and the third one is MCQs. Sir, only class విని ఊరుకుంటే you can do 70% of the questions. ఈ రీడింగ్ వల్ల ఒక 20, MCQs చేయడం వల్ల 5. సో మొత్తం you can 95 to 99% of the attempt చేయగలుగుతారు. ఇది నేను చెప్తున్నటువంటి మెథడ్ అన్నమాట మీకు.
అదే చెప్పినా కదా ఇంతకుముందు ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీ ఒక్క బుక్ని మీరు క్లియర్గా చదువుకున్నా కూడా సరిపోతుంది. యూ కెన్ డూ ఒక 35 మార్క్స్ వస్తే 25 మార్క్స్ మీరు ఎన్సీఆర్టీ బుక్ ఆ చిన్న బుక్ చదువుకుంటే సరిపోతుంది. మిగిలిన ఈ 35లో మీరు ఒక 31 32 చేయగలరు అనుకోండి. సో మిగిలిన 6 మార్క్స్ కోసం ఇంత పెద్ద బుక్ ఒకటి చదవాలి. సో దాంట్లో కూడా మీరు ఒక 5 చేయగలరు, ఒకటి ఆ ఒకటి కోసం ఇంకొక బుక్ చదవాలి. సో అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి క్లాస్, మీ రీడింగ్ అండ్ ఎంసీక్యూ సొల్యూషన్ ఇది చేస్తే మీరు 95 నుంచి 99% ఆఫ్ ద క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఓవరాల్గా యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే, ఓకే, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, సో దీంట్లో ఏమైనా డౌట్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ మనకి ఈ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ విల్ గో వన్స్ మొత్తం వెళ్తా. ఎక్కడైనా నేను మిస్ అయిన పాయింట్ ఏదైనా ఉంటే నేను ఆ స్పెషల్ క్లాస్లో కూడా అప్పుడు కూడా చెప్తాం మళ్ళీ. సో ఐ డోంట్ గివ్ స్కోప్ దట్ ఐ లీవ్ సంథింగ్. ఏదైనా వదిలేయటానికి స్కోప్ మాత్రం అస్సలు ఇవ్వను. సో దీంట్లో ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి, మనము లేకపోతే క్లాస్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం ఐ విల్ ట్రై దట్. సో కొన్ని యూజ్ చేస్తున్నా, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ వి రిపీట్ ఆల్ ద వర్డ్స్. సో కొన్ని పాసిబుల్ అయినంత వరకు నేను రిపీట్ చేస్తున్నా అండ్ ఐ విల్ ట్రై. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఇప్పుడు నీకు అర్థం కాదు అనుకో, సపోజ్ ఏమైనా అలాంటి వర్డ్స్ నీకు అర్థం కాని ఉంటే నువ్వు వెంటనే అడిగితే నేను చెప్పేస్తాను. సో ఆల్రెడీ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం ఉంది, కొంచెం కాదు, ఐ ఫీల్ దట్ యు ఆర్ ఆల్రెడీ నైస్ ఇన్ ద సబ్జెక్ట్. దెర్ ఫోర్ మనం ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టం అండ్ సిటిజన్షిప్, సో ఇట్లా మాట్లాడినప్పుడు యూ కెన్ కోరిలేట్, బట్ స్టిల్ నీకు ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఉంటుందో యూ కెన్ అన్హిండర్డ్ ఆస్క్ మీ. వెంటనే క్లాస్లో అడగొచ్చు అండ్ అలాంటి వర్డ్స్ నువ్వు నోట్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా క్లాస్ అయిపోయిన వెంటనే అడగొచ్చు, రైట్? సో ఐ ట్రై టు అసిస్ట్ మ్యాక్సిమం. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Actually, you have missed my previous series, but when we were discussing the NCRTs, the content total in English and the explanation was in Telugu. కాకపోతే ఇప్పుడు చాలా మంది అన్లైక్ what you are preparing for university, post graduation, huh? Okay, which university? Nice, early bird, nice. Hmm, I appreciate your efforts and wish you all the best. Okay, so I try maximum keeping your request consideration. Okay, so ending the session, yeah, ending the session now, and we'll meet in the tomorrow's class. Have a very good time ahead.